హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మాకు పుట్టగొడుగులు దొరికేశాయి. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 22వ డేటు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళైతే పొలం దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే, ఎర్లీ మార్నింగ్ కూడా ఎప్పుడు పొలం చుట్టూ తిరగడం ఒక అలవాటుగా మారింది మా పేరెంట్స్కి. అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తుండగా ఓకే, దారి మధ్యలో అయితే ఈ విధంగా పుట్టగొడుగులు అయితే కనిపించాయి. ఫైనల్లీ వాటిని అయితే ఇంటికి తీసుకువచ్చేశారు. ఈ జూన్ జూలై సీజన్లో అసలు ఈ పుట్టగొడుగులు అనేవి దొరకవేమో అనుకున్నాను, అంతరించిపోయావేమో అనుకున్నాను. ఎందుకంటే మా ఏరియాలో ఎక్కువగా గడ్డి మందులు కొట్టేస్తున్నారనమాట. ఆ గడ్డి మందుల ప్రభావం అనేది ఈ పుట్టగొడుగుల మీద పడింది. అందుకే ఇవైతే అంతరించిపోయాయేమో, కనీసం దొరకవేమో అనుకున్నాను. ఫైనల్లీ మా అమ్మ నాన్నలకైతే దొరికాయి. చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకురావడం ఇది జరిగింది. ఈ గడ్డి మందుల ప్రభావం వల్ల ఇక మీదట వీటిని చూడలేను అనుకున్నాను. ఫైనల్లీ చూశాను. మా ఊర్లో ఆల్రెడీ చాలామంది దగ్గర వాళ్ళు తీసుకువచ్చి తింటున్నారు. అక్కడక్కడ గడ్డి మందులు కొట్టని ప్రాంతాలు అయితే ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో అయితే ఈ పుట్టుగొడుగులు అనేవి బయలుదేరుతున్నాయి. ఓకే, వాళ్ళు వచ్చి తీసుకువచ్చి వండి తింటున్నారు, చూస్తున్నాను. బట్ నాకైతే ఈ సంవత్సరం కనిపిస్తాయా లేదా అనేసి అనుకున్నాను. బట్ ఈరోజైతే మా అమ్మ నాన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకువచ్చేసారు. గడ్డి మందు ఎక్కువగా కొట్టే ప్రాంతాలలో అయితే అస్సలు రావు ఫ్రెండ్స్. ఒక విధంగా ఈ పుట్టగొడుగులు అనేవి బ్యాక్టీరియా అన్నమాట. ఎక్కడైతే గడ్డి మందు ఎక్కువగా కొడతారో ఆ ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియా అనేది, ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదు, మొత్తం కూడా చనిపోతాయి. ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతే ఆ ప్రాంతంలో పుట్టగొడుగులు అనేవి రావు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ పుట్టగొడుగుల్ని 2 రకాలుగా పిలుస్తాము. ఒకటి జూన్ జూలైలో వచ్చే పుట్టగొడుగులు, మరొకటి అక్టోబర్ నెలల్లో అంటే దసరా టైంలో వచ్చే పుట్టగొడుగులు అనమాట. ఈ విధంగా 2 రకాలుగా పిలుస్తాము. మొదట్లో చూసుకోవచ్చు, జూన్ జూలైలో వచ్చే పుట్టగొడుగులు అనేవి ఈ విధంగానే వైట్ కలర్లో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. ఇవి సహజంగా ప్లేన్ ఏరియాలో వస్తాయి అన్నమాట. ఎక్కడ మొత్తం కూడా మనకి పొలాలు అనేవి దున్నేసి మొక్కజొన్న వేస్తాం కదా, అటువంటి ప్రాంతాలలో, ప్లేన్ ఏరియా ప్రాంతాలలో, గట్లలో ఈ విధంగా ఈ తెలుపు రకమైన పుట్టగొడుగులు అనేవి వస్తాయి. అలాగే దసరా టైంలో వచ్చే పుట్టగొడుగులు ఏ విధంగా ఉంటాయంటే, పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడైతే ఎక్కువగా మనుషులు లేని ప్రాంతాలు, దట్టంగా ఉన్న ప్రాంతాలలో ఈ విధమైన దసరా పుట్టగొడుగులు అనేవి బ్లాక్ కలర్లో పుడతాయి అన్నమాట. ఈ విధంగా 2 రకాలుగా పుట్టగొడుగులు అనేవి ఉంటాయి. ఒకటి జూన్ జూలై పుట్టగొడుగులు, మరొకటి అక్టోబర్ నెలలో దసరా టైంలో వచ్చే పుట్టగొడుగులు అన్నమాట. నేనైతే నార్మల్గా ఏమనుకున్నానంటే, ఈ జూన్ జూలైలో వచ్చే పుట్టగొడుగుల్ని నేనైతే తినలేనేమో అనుకున్నాను. బట్ ఇది వచ్చేసి మా అమ్మ నాన్న వల్ల తీరింది. ఉదయాన్నే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఫైనల్లీ ఇప్పుడే 10 గంటలకి వాటిని కూర వండి తినేసాం. చాలా అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఈ పుట్టగొడుగుల టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నవి తెల్ల రకం పుట్టగొడుగులు. ఇవి వచ్చేసి కొంచెం టేస్ట్గానే ఉంటాయి, కానీ దసరా టైంలో దొరికే పుట్టగొడుగులు అయితే నిజంగా చికెన్ తిన్నట్టుగానే ఉంటుంది. ఒక చికెన్లో అన్ని రకాల మసాలాలు మిక్స్ చేసి ఒక చికెన్ అనేది వండితే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ పుట్టగొడుగులు అనేవి. 2 కూడా ఒకే రకంగా టేస్ట్ ఉంటాయిలేండి. కాకపోతే దసరా టైంలో దొరికే పుట్టగొడుగులు అనేవి ఇంకొంచెం టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అదే డిఫరెన్స్ ఈ రెండింటిలో కూడా. ఈ పుట్టగొడుగులు అనేవి మీలో ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఇప్పటివరకు తినలేదు, డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు తినకపోయి ఉంటే మాత్రం డెఫినెట్లీగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి, మీకు గ్యారెంటీగా నచ్చుతాయి. ఎందుకంటే అన్ని రకాల మసాలాలు కలిపి మంచిగా వండుకున్నాం అనుకోండి, ఏ కూరైనా మంచిగానే ఉంటుంది. నిజంగా మంచిగా వండుకుంటే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది ఈ పుట్టగొడుగుల కూర అనేది. ఓకే, ఇవి వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, ఇవి న్యాచురల్గా బయటకు వచ్చిన పుట్టగొడుగులు అన్నమాట. ఇవి చాలామంది హైబ్రిడ్ పుట్టగొడుగులు తినుంటారు. అవి ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ నేను ఎప్పుడూ టేస్ట్ అయితే చేయలేదు, నేను ఎప్పుడూ తినలేదు కూడా. నాకు తెలిసినంత వరకు హైబ్రిడ్ పుట్టగొడుగుల కంటే ఇలా పొలాల్లో న్యాచురల్గా వచ్చే పుట్టగొడుగులు అనేవి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మీలో ఎంతమంది హైబ్రిడ్ పుట్టగొడుగులు తిన్నారు, అవి ఏ విధంగా టేస్ట్ ఉంటాయో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఒకవేళ హైబ్రిడ్ పుట్టగొడుగులు మీకు దొరికి, ఒకవేళ పొలాల్లో దొరికే పుట్టగొడుగులు అనేవి మీరు ఎప్పుడు తినలేకపోతే డెఫినెట్లీ ఒక్కసారి పొలాల్లో దొరికే పుట్టగొడుగులు అనేవి తినండి. ఆ టేస్ట్ ఏంటో ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. డెఫినెట్లీ న్యాచురల్గా వచ్చే పుట్టగొడుగుల్ని ఎంతమంది టేస్ట్ చేయలేదో ఒక్కసారైనా టేస్ట్ చేయండి, చాలా ఇది చాలా బాగుంటాయి.
ఫైనల్లీ వన్స్ అగైన్ అడుగుతున్నా, మీలో ఎంతమంది పుట్టగొడుగులని తిన్నారా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియోని డెఫినెట్లీ షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.